ఇంకా క్షణానికి రమేష్ కుమార్ ప్రాణం నిలిచిపోతుంది అనే వరకు ఆ ప్రాణము మీకుగానే ఉంటుంది. ఈ ఊరు రోడ్డు ముఖ్య వాళ్ళకి ఏం సమానం? వాళ్ళు ఎలక్షన్ లో ఉండొచ్చు, రాజకీయంలో ఈ పద్ధతికి అన్నదమ్ములు వచ్చే ఓటు అడిగినలా అవుతావా? మాకు ఓటు వేయండి, ఓటు అడిగినలా ఏమి కావాలా ఊరికి, నా ఊరు ఏం చేయాలా అని ప్రతి క్షణము ఆలోచన చేస్తా ఉంటారు. మళ్ళా ఇంకో దుఃఖము, ఖుషి, ఆనందం అంతా అవుతాం. ఊర్లో గ్రామస్తులంతా పెద్దవాళ్ళందరినీ పిలుచుకొచ్చండి, వాళ్ళకు మర్యాద చేస్తుంది. ఇది మీ జీవితం అంతా ఉండల్లా. పసిబిడ్డలు మీరు విద్యావంతులు, చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలకు పోయేవాళ్ళు, రేపొద్దున్నే మీరు ఉద్యోగాలకు పోయి బెంగళూరు, కోలారు, శ్రీనివాసము, అమెరికా, ఇంగ్లాండ్కు పోయి మీకు భార్యలు వచ్చి మీకు గాడీలు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రిని పలసం చేయొచ్చట. తల్లిదండ్రిని బాగా చూసుకోండా, వాళ్ళ మనసులు చల్లగా ఉన్నాయి. ఆ తల్లి తండ్రి మీతో దీవిస్తే మీరు బాగుంటారు. భగవంతుడు ఎక్కడో ఆకాశం నుంచి దిగొచ్చెల్లా మీ ఇంట్లోనే మీ ఎదుటనే ఉంటాడు. ఆ బిడ్డలను ప్రోత్సాహం చేసడానికి ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే నాకు నా లెక్క ప్రకారం నేను బతికిండేనాళ్ళు నాకు సమస్య లేదు. కారణం ఏమంటే లోకమంతా ఒక రకం పోతే నేను దానికి విరుద్ధంగా వచ్చాను. ఏమన్నా బాస్తామంటే బాసేదానికి ఒప్పేవాడు కావద్దు, ఏమన్నా ఇస్తామంటే ఇచ్చేదానికి ఒప్పుకునేవాడు. యాపలపల్లికి రోడ్డు వేపిస్తామంటే నాకు రోడ్డు తప్ప ఇంకేమి నా కన్ను ముందు రోడ్డు వేస్తే రోడ్డుకు టెండర్ ఎంత అయింది, దుడ్డు ఎంత ఉంది, కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తారు, నేనెంత సంపాదించుకోవాలా అనేవాళ్ళు ఉంటారు. నేను ఆ కేటగిరీ. నేను కోట్యాధీశ్వరుడా? అస్సలు కాదు. కానీ నా దగ్గర ఏం లేదా, నాకంటే మించిన సౌకర్యం ఈ భూలోకంలోనే ఇవ్వడు. నేను ఎందుకు చేతనంటే నాకు కావాలనే కోరికే లేదు, చాలు అనే దాంట్లోనే ఉంటాను. నేను కావాలనేవాడు దరిద్రుడు, అడగ తినేవాడు. చాలు అనేవాడు శ్రీమంతుడు. ఈ అమాయకం ఆడబిడ్డలతో వీళ్ళు నా ఇంట్లో ఉండే బిడ్డలు మాత్రమేనా నా బిడ్డలు? నా దత్తలో పుట్టిండేనా? వీళ్ళే నా తోబుట్టుడు, వీళ్ళే నా బిడ్డలు, వీళ్ళే నా మనవరాండ్లు, వీళ్ళే నా తల్లులు. మీరు ఉండండమ్మా నా వెనకంటే. ఆ భగవంతుడు ఆయుస్సు ఆరోగ్యం రెండు ఇవ్వాలంతే. ఈ లోకాన్ని పూర్తి అడగ చేసుకుంటాను. ఈ లోకాన్ని నా చేతి గుండె వాళ్ళ ముందు మబ్బులు అంటాం. మీరు భయపడిన అవసరం లే, నేను భయపడిన. మబ్బులాన్ని మాత్రానికే చీకటి శాశ్వతం కాదు. మబ్బు పక్కకు పోతుంది, వెలుతురు వస్తుంది. ఇంకా క్షణానికి రమేష్ కుమార్ ప్రాణం నిలిచిపోతుంది అనే వరకు ఆ ప్రాణము మీకుగానే ఉంటుంది. ಹೆಚ್ಚಿನ ಸುದ್ದಿಗಳಿಗಾಗಿ ಮುಳುಬಾಗಿಲು ಟೈಮ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ, ಬೆಲ್ ಐಕಾನ್ ಒತ್ತಿ.